డాక్టర్ కనకదుర్గ వడ్లమాని పిహెచ్డి చేశారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. వారికి కూడా స్వాగతం పలుకుతూ, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ సంఘం అధ్యక్షుడు. ఎస్, మొదటిగా మీ దగ్గరే ప్రారంభిస్తా జగదీశ్వర్ రెడ్డి గారు. సెలబ్రిటీలు అంటే మీడియాకు అద్భుతమైనటువంటి ఆదాయం తీసుకొచ్చేటటువంటి మార్గంగా మారిపోతోంది. అలాగే మీడియా అంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాటిని ప్రవోక్ చేసి చూయించడం అనేది ఒక ప్యాషన్గా మారింది. ఇది దుర్మార్గం అని తెలిసినా కూడా ఆపగలిగేది ఎవరు, ఆపేది ఎవరు అన్నటువంటి ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. బట్ మీడియాకు కొంత స్వీయ నియంత్రణ ఉండాలి అన్నది ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు కూడా చెప్తారు. నిజానికి మీడియాలో మీడియా వాళ్ళు ఉన్నారా కేతిరెడ్డి గారు? మాఫియా అయిపోయింది, మాఫియా. అలాగే వేధించడం అనేది ఒక అలవాటుగా మారింది. కారణం, శిక్షలు ఉండవు, బాధ్యత లేని వాడిని నిలబెట్టేటటువంటి పరిస్థితులు లేవు. నిజంగా ఇందాక శ్రీకాంత్ గారి ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఎంత బాధ, ఎంత సిగ్గు రెండు కలిగినాయి నాకు. ఎందుకనంటే ఆయన ఏంటండి, ఇది మనం ఏమన్నా సీతను తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోమన్నట్టు ఈయన ఎక్కడున్నాడు అని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉన్నానని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తే దాన్ని నేను జర్నలిజం అన్ను, దాన్ని మీడియా అన్నాను. కేతిరెడ్డి గారు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి, అదే విధంగా రాజేంద్ర గారికి నమస్కారం. ముఖ్యంగా ఈ టాపిక్ మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. ఇది చాలా రోజులుగా నలుగుతున్న సమస్య. ఇది మీడియా యొక్క అత్యుత్సాహం వల్ల చాలా మంది బాధితులు ఉండొచ్చు, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చర్చించదగ్గ విషయం. నేడు సమాజం మన తెలుగు మీడియా కాకుండా కొంత రిస్ట్రిక్టెడ్ గా ఉండే మీడియాలు కొంతమంది, ఇప్పుడు తమిళనాడులో ఉందంటే అక్కడ కొంచెం ఇట్లాంటి వార్తలకి కొంచెం సోషల్ మీడియా వరకే ప్రిఫరెన్స్ ఇస్తారే కానీ జనరల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత ఇదిగా చేయరు. అదేవిధంగా కేరళలో కానీ ఎక్కడైనా కానీ ఉంది. దీనిపైన రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతుంటారు. భారతదేశంలో ఈ పత్రికా స్వేచ్ఛ అనే దాని మీద ముఖ్యంగా దాన్ని అడ్డంగా పెట్టుకుని ఏదో రకంగా చేయడం, న్యూస్ ని ఎలాబరేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి, సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇదంతా ఎక్కువైపోయి అందరూ ఎవరైతే దాంట్లో నిజంగా పాత్రధారులు ఉన్నారా లేరా అనే భ్రమలో పెట్టి ఈ రకంగా న్యూస్ వాల్యూస్ పెంచుకొని డబ్బు సంపాదించుకునే దానికోసం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, దీని మీద వాళ్ళు అసలు చేయాల్సింది ఏంటంటే, సమాజానికి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లాంటి డ్రగ్స్ కల్చరు ఈ పెరిగిపోయేటప్పుడు సమాజాన్ని జాగృత పరిచేదానికి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి. కానీ దొరికినప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా అతిగా చూపించేసి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చూపించడం కాదు. ఒక రకంగా మీ అందరి బాధ్యతగా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మీడియా అనేది ఈ రకంగా పొంతలు పెట్టేది అనే విధానం అనేది చాలా రోజుల నుంచి వస్తుంది. కానీ దీన్ని అరికట్టేదానికి ఏ విధంగా చట్టాలు కొన్ని ఇప్పుడున్న పత్రికా స్వేచ్ఛ అనే దాని మీద కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే ఉంది. ఆ స్వేచ్ఛ ఎక్కువైపోయి ఈ విధానం అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు శ్రీకాంత్ గారు అయితే అదే విధంగా దాంట్లో ఎవరెవరు ఉన్నారో ఏంటి అనేది ఇప్పుడు వరకు కూడా ఏం తెలియనప్పటికీ కూడా కొంతమంది పేర్లని అలా చేసి సృష్టించి, దాంట్లో ఎవరో శ్రీకాంత్ ఉండొచ్చు, అంత మాత్రానికే శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పేసి శ్రీకాంత్ పేరుని చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క మీడియా విధానంలో ఏంటంటే సమాజాన్ని జాగృత పరిచే విధంగా ఉందా మీడియా, లేకపోతే తప్పుదోవ పట్టించే విధంగా ఉందా అనేదే మనం ప్రధానంగా తీసుకోవచ్చిన ఇది. ఇలాంటి వార్తలని చాలా ఎలాబరేట్ చేసి చెప్పడం కానీ ఇతరత్ర ఏ విధానం కానీ కరెక్ట్ కాదు. దీనిపైన ఒక డిస్కషన్ జరగాల్సినంత అవసరం ఉంది. ప్రభుత్వాలు దీనిపైన కూడా ఒక కొత్త చట్టాలను తీసుకురావాల్సి వస్తుంది. ఈ డ్రగ్స్, ఈ కల్చరు భారతదేశంలో ఎక్కువైపోయింది. వాటి గురించి వాటికి సంబంధించిన సలహాలు ఇచ్చి మంచిని పెంచి పోషించాల్సినంత అవసరం మీడియా పైన ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలోనే ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే కెమెరాలు పట్టుకొని ఈ రకంగా చూపించేదానికే వెళ్తారు. కాబట్టి మామూలుగా జనరల్ గా డ్రగ్స్ తీసుకున్న దాని వల్ల ఉన్న నష్టాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా శోభకు గురవుతారు, ఈ డ్రగ్ కల్చర్ వల్ల ఏమవుతుంది అనే దాని మీద
కేంద్రీకృతం చేయవలసిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఈ డ్రగ్స్, ఈ కల్చర్ భారతదేశం నుంచి పారదోలడానికి నేను ఈ డ్రగ్స్ మీద సుప్రీంకోర్టులో ఆల్రెడీ నేను దీని మీద సమగ్ర చట్టం కావాలి. మన హైదరాబాద్ సిటీలో అప్పుడు సినిమా స్టార్స్ అందరూ దొరికినప్పుడు నేను సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నాది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఎయిమ్స్ ను కూడా కొన్ని నిర్దేశకతగా అడగడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎయిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాని మీద కూడా ఒక సమగ్రంగా ఏంది వీళ్ళని అవేర్నెస్ ఏ విధంగా చేయాలి, ఈ డ్రగ్స్ దూరంగా ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా అడగడం జరిగింది. ఆ కేసు పెండింగ్ లో ఉంది. ఎందుకంటే అది సమాజ బాధ్యత. అంటే సమాజాన్ని జాగృత పరిచేదానికి మీడియా కూడా ఒక పాత్రధారిగా ఉండి ఈ ఇట్లాంటి వ్యవహారం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టాల్సినంత అవసరం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అనే దానికంటే ఎవరో ఉంటానే ఉంటారు. దాంట్లో ఉన్నప్పుడు మనం ఘోరం చెప్పేదానికంటే దాన్ని ఏ విధంగా మనం నివారించగలుగుతాం అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేయాల్సినంత అవసరం ఉంది. జగదీశ్వర్ రెడ్డి గారు, ఒక వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వాటిలన్నిటినీ మించినటువంటి జడ్జిమెంట్స్ మీడియా ఇవ్వకూడదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలాగే హేమ అనే నటి ఉన్నదా లేదా అన్నటువంటిది, నిజంగా హేమ గారు అక్కడ ఉంటే ఈ దేశానికి ఏమైనా అభద్రత, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉండదా? అలాగే హేమ గారు నిజంగా తన కుటుంబంతో అక్కడ వెళ్ళినా, ఒక్కళ్ళే వెళ్ళినా, పక్కన ఏదైనా పార్టీ జరిగినా, లేదు ఆ పక్క రూముల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినా మనకేం సంబంధం? మనం కూడా కుటుంబంతో వెళ్ళిన చోట ఒక హోటల్లో ఏదైనా ఒక పెద్ద వ్యవహారం ఇలాంటిదే నడుస్తుంది. మనం బాధ్యులమా? కాదు కదా. వార్తలు ఇచ్చేప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇది ఎలాగంటే సార్, ఇప్పుడు ఎల్లుండొచ్చు మీరు చెప్పినట్టే ఇన్వైట్, దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. వెళ్ళుండొచ్చు, వెళ్ళారా లేదన్నది కూడా రిపోర్ట్ చేద్దాం. వార్త మనకు తెలుసుంటే, వాస్తవంగా మన చేతిలో ఆధారాలుంటే ఖచ్చితంగా పేరుతోటి సహా ఫోటోలు వేద్దాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఎల్లుండొచ్చు, అది మాత్రం ఆ డ్రగ్స్ వాడున్నారా లేదా అనే దాని మీద దర్యాప్తు జరపాల్సినంత అవసరం నేషనల్ నార్కోటిక్ బ్యూరో అనే వాళ్ళు ఉంటారు. దీంట్లో వచ్చి పోలీసు ఉంటారు, అందరూ ఉంటారు. దానికి ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కొంచెం భారతదేశంలో కొంచెం కంట్రోల్ గా ఉండేది, ఒకప్పుడు కొంచెం ఎక్కువగా ఉండేది. గోవా లాంటి ప్రదేశాలు అయితే ఇతరత్ర అన్ని కూడా ఈ నైజీరియన్స్ ని అందరిని అరెస్ట్ చేసిన తర్వాత కొంచెం అది తగ్గుమం పడుతూ వస్తుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ లేదు, కానీ ఇంతకు ముందు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ దాని వల్ల ఉన్న చెడు మార్గాన్ని అంతటిని తెలుసుకునే విధంగా పోలీసు ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారని చెడు విధంగా అవేర్నెస్ అనేది అయితే కొంచెం వచ్చిందని చెప్పవచ్చు. ఇది ఇలాంటి పార్టీలు అంటారు. ఇంకా ఈ డబ్బున్న వాళ్ళందరూ ఈ పార్టీలు అనేది సహజంగా ఏంటంటే ఇట్లాంటి పట్టుకున్నప్పుడే మనం చూపిస్తా ఉంటాం, దొరుకుతా ఉంటాయి. కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, చాలా జరుగున్నాయి. అంతకుముందు కూడా నాగబాబు గారు అమ్మాయి పబ్బులో ఆ రోజు అక్కడ డ్రగ్స్ దొరికినప్పుడు కూడా ఆ రోజు కూడా అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత